ఇంకా గ్రామాలలో ఆ. పోటీ చేయాలనుకున్న వాళ్ళు ఎవరు కూడా ప్రిపేర్ అవుతున్నట్టు అనిపించట్లేదు. ఇంకా టైం ఉంది కదా, ఎలక్షన్ నోటిఫికేషన్ రాలేదు, అవును. ఎప్పుడు వస్తుందో తెలియదు, తర్వాత క్యాస్ట్ సిస్టమ్ అదే ఉంటుందో, రిజర్వేషన్ ఉండదో, క్యాస్ట్ రిజర్వేషన్ మారితే నాకు టికెట్ వస్తుందో రాదో, నా గ్రామము బీసీ అవుతుందో మహిళ అవుతుందో తెలియదు కదా, ఎందుకులే అని చెప్పి ఒక నిరాశ నిస్పృహతో కనబడుతున్నారు గ్రామ స్థాయిలో. ఎస్ ఎస్ అలాంటి వాళ్ళకి అసలు ఇప్పటి నుంచే ప్రిపేర్ కావడం అవసరం అంటారా? 100% అవసరం. ఆ, ఎందుకోసం అంటే మీరు కింగ్గా వెళ్తారా, కింగ్ మేకర్కి వెళ్తారా ఛాన్స్ ఉంది ఇక్కడ. ఓకే. మీరే నిలబడ్డారు అనుకోండి, మీరే కింగ్ అంటే లీడర్. ఆ, మీరు నిలబడలేదు అనుకోండి, రిజర్వేషన్ ప్రకారం లేడీది వచ్చింది అనుకోండి, నీ వైఫ్ నిలబెడతారా, కింగ్ మేకర్ అవుతావా? అవును. లేకుంటే అమ్మ నిలబెడతావా, కింగ్ మేకర్ అవుతావా? లేకుంటే మీ కులం వాళ్ళకి రాలేదు ఎగ్జాంపుల్గా, ఓకే. ఆ వేరే కులం వాళ్ళు వచ్చి నిన్ను అడగాలి, అన్న సపోర్ట్ చేయన్న, యా యూఆర్ లీడర్ నౌ, యూఆర్ మేకింగ్ సమ్బడి లీడర్. ఇంట్లో కూర్చున్నాం అనుకో, మీ ఇంటికి ఎవరు రారు, ఆఖరికి ఓటు కోసం వస్తారు అంతే. అవును. కాబట్టి దే షుడ్ మూవ్. నా ఉద్దేశం ఏంటంటే స్టార్ట్ చేయాలి. ఎప్పుడో వస్తుంది, ఎప్పటికైనా వస్తుంది నోటిఫికేషను, 2 నెలల ముందో 2 నెలల 6 నెలల తర్వాత వస్తుంది. అవును. అది ఎలక్షన్స్ అయితే ఆగదు కదా, వస్తుంది, ఆ డేట్ వస్తుంది. కాబట్టి ముందు రెడీ అయితే ఎగ్జామ్లు ఎలా ఉంటుంది, లాస్ట్ మినిట్లో ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఫెయిల్ అవుతాడో పాస్ అవుతాడో, కానీ ముందు నుంచి ప్రిపేర్ అవుతాడో ఎప్పుడు ఫెయిల్ కాడు. అవును. ఇది కూడా అంతే. ఇది కూడా అంతే.